Hello, all, and welcome to the Modern Teacher. Firstly, thank you very much for having trust upon me. And so let us go ahead with this General Studies full course overview. Now, ఇప్పుడు ఇందులో మనకి కంప్లీట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ అవర్ అప్రోచ్ ఈస్ గోయింగ్ టు బీ కంప్లీట్లీ డిఫరెంట్. నార్మల్గా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రిలేటెడ్ ఇన్స్టిట్యూట్స్ ఇస్తున్నట్టుగా కాకుండా మన అప్రోచ్ మొత్తం కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఒక ఇంటిగ్రేటెడ్ సిలబస్ కింద డీల్ చేయబోతున్నాం. ఓన్లీ వన్ కాంపిటేటివ్ ఎగ్జామ్నే మనం టార్గెట్ చేయకుండా, అంటే ఇప్పుడు ఏపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2, ఇప్పుడు గ్రూప్ 1కి చదివితే గ్రూప్ 2 కొద్దిగా టాపిక్స్ కవర్ అవుతాయి. ఇన్ ద సిమిలర్ వే, అపార్ట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ, మీకు మోస్ట్లీ గ్రూప్ సిలబస్ ఆఫ్ ఏపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సి ఆర్ బిట్ సిమిలర్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఏపీఎస్సి కానీ కొద్దిగా సిమిలర్గా ఉండొచ్చు. నెక్స్ట్, ఇప్పుడు మళ్ళీ ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్కి ఒక డిఫరెంట్ సెట్ ఆఫ్ సిలబస్ ఉంటుంది. ఆర్ఆర్బీకి ఒక డిఫరెంట్ సెట్ ఆఫ్ సిలబస్ ఉంటుంది. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిలబస్ ఉంటుంది. అండ్ వీ హ్యావ్ డిఫరెంట్ స్టేట్ అండ్ సెంట్రల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఒక్కొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఒక్కొక్క జనరల్ స్టడీస్ సిలబస్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ జనరల్ స్టడీస్ కోర్స్లో ఈ టాపిక్స్ అన్నిటినీ ఇంటిగ్రేట్ చేస్తామన్నమాట. అలాగా మీరు వన్స్ ఒకసారి ఈ జనరల్ స్టడీస్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత, ఈ 120+ క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత, మీరు ఇందులో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన జనరల్ స్టడీస్ ఏరియాస్ని ఈజీగా మీరు క్రాక్ చేయొచ్చు అనమాట. సో దట్ ఈజ్ మై వర్డ్, ఐ కెన్ గివ్ యూ దట్ వర్డ్. ఇప్పుడు ఇందులో మనకి టాపిక్ అండ్ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ ఉంటాయి అండ్ ఆల్ అదర్ థింగ్స్. సో లెట్ us లుక్ ఇన్ టు దాట్. ఇది ఫస్ట్ నేను రిలీజ్ చేసిన ఒక జనరల్ స్టడీస్కి సంబంధించి ఫస్ట్ రిలీజ్ చేసిన డాక్యుమెంట్ ఇది, రైట్? ఒక కైండ్ ఆఫ్ పాంప్లెట్ ఆఫ్ బ్రోచర్, వాట్ ఎవర్ వీ కెన్ కాల్ ఇట్. సో ఇందులో నేను స్టార్టింగ్లో ఒక 3 words మీద ఎంఫసైజ్ చేశాను. వన్ ఈజ్ కాంప్రిహెన్సివ్, అంటే బ్రాడ్గా ఉంటుంది. మనకి ఈ కాన్సెప్ట్స్ ఏవి కూడా ఈ మధ్య కాలంలో రీసెంట్గా మోస్ట్లీ ఎవరైతే ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏపీ హైకోర్ట్ రిలేటెడ్ ఎగ్జామ్లో జాయిన్ అయిన వాళ్ళే. మనం ఏపీ హైకోర్ట్ ఎగ్జామ్కి సంబంధించిన దాంట్లో ఆ పేపర్లోనే చూసాం. సో క్వశ్చన్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. జనరల్ స్టడీస్కి సంబంధించి వాళ్ళు ఏమీ ఫ్యాక్చువల్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడగట్లేదు. సో నౌ దే ఆర్ ఈవెన్ ఫోకసింగ్ ఆన్ కాన్సెప్చువల్ క్లారిటీ. సో అందుకు మనకి కాంప్రిహెన్సివ్, చాలా బ్రాడ్గా తెలియాలన్నమాట టాపిక్. సో ఫస్ట్ ఈస్ దాట్. అండ్ హోలిస్టిక్ కవరేజ్, ఫ్యాక్చువల్ అండ్ దాంతోపాటు మనకి కాన్సెప్చువల్ క్లారిటీ, రెండు కలిపితేనే మనం దాన్ని హోలిస్టిక్ అనగలం. అండ్ అలాగే కొన్ని ఏరియాస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పాలిటీ అవ్వచ్చు, ఇండియన్ ఎకానమీ అవ్వచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, వీటిలన్నిటికీ కూడా కరెంట్ అఫైర్స్ ఇంటిగ్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ తోటి మనం క్లాస్ని ఇంటిగ్రేట్ చేయకపోతే, టాపిక్ని ఇంటిగ్రేట్ చేయకపోతే మనం అప్డేట్ అవ్వలేమన్నమాట. పర్టికులర్లీ ఫర్ ఏపీఎస్సి గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్కి ఆర్ ఎస్ఐ లాంటి ఎగ్జామ్స్కి అందులో కంపల్సరీగా మనకి కరెంట్ అఫైర్స్ ఇంటిగ్రేషన్ అనేది ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనం ఒక హోలిస్టిక్ అప్రోచ్ తోటి వెళ్తాం. అండ్ ఈ క్లాసెస్ అన్నీ కూడా ఆన్లైన్ క్లాసెస్. సో ఆన్లైన్, 2 kinds ఆఫ్ ఆన్లైన్స్ ఇయర్. ఆన్లైన్ అన్న వెంటనే వన్ ఈజ్ లైవ్ క్లాసెస్. సో లైవ్ క్లాసెస్ వల్ల మీకు ఒక డిసిప్లిన్ అనేది క్రియేట్ అవుతుంది. సో విత్ ఇన్ 120 క్లాసెస్ ఆర్ 110 క్లాస్, 120 or 130, 10 అటు ఇటు అవ్వచ్చు. వై? బికాస్ ఐ విల్ టేక్ సమ్ అడిషనల్ క్లాసెస్ ఇన్ బిట్వీన్. అండ్ కొన్ని మేజర్ టాపిక్స్ని, రివిజన్ సెషన్స్ని పక్కన పెడితే మోస్ట్లీ అంతా కూడా మనకి విత్ ఇన్ ద టైం ఫ్రేమ్లో కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ఇక్కడ మనం 2 different కేసెస్లో తీసుకోవచ్చు. వన్, మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయి ఇవి. సో ఆన్ వీక్ డేస్ రైట్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే మీకు ఈ క్లాసెస్ అన్నీ 8 to 9 PM, 8 PM to 9 PM ఈ క్లాసెస్ ఉంటాయి. సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్. దాని తర్వాత ఆ క్లాస్ అయిపోయింది, నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clock కల్లా ఈ క్లాసెస్ అన్నీ మీకు ఒక లింక్ ద్వారా మీకు రికార్డెడ్ వర్షన్స్ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఓకే, సో దాట్ ఈస్ ద థింగ్. సో 120+ లైవ్ క్లాసెస్ విత్ రికార్డెడ్ సెషన్స్. ఆ రికార్డెడ్ సెషన్స్కి సంబంధించిన లింక్స్ త్వరలోనే పీపుల్ హూ ఎన్రోల్డ్ ఫర్ దిస్, మీ అందరికీ లింక్స్, ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అవుతుంది. అండ్ ఆ వాట్సాప్ గ్రూప్లో ఈ రికార్డెడ్ సెషన్స్కి సంబంధించిన లింక్స్, ఈ నోట్స్ ఇవన్నీ కూడా అందులో షేర్ చేస్తాం. అండ్ మీకు నోట్స్ ఎలాగుంటుంది, వన్ థింగ్ హియర్, ఇప్పుడు ఇందులో ఏపీఎస్సి గ్రూప్స్ కానీ లేకపోతే ఎస్ఐ, కానిస్టేబుల్, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిట్లో మనకి తెలుగు అండ్ ఇంగ్లీష్, సో 2 మీడియమ్స్ ఆఫ్ ఆస్పిరెంట్స్ మనకి కనిపిస్తారు. ఇప్పుడు ఈ క్లాసెస్ అన్నీ కూడా బైలింగ్వల్గా ఉంటాయి. బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండింటిని మనం బ్యాలెన్స్ చేస్తూనే
ఈ క్లాసెస్ని మనం డీల్ చేయబోతున్నాం. అందుకు క్లాసెస్ ఒకటే కాదు, ఈవెన్ మీకు ఇచ్చే నోట్స్ కూడా బైలింగ్వల్ నోట్స్ ఉంటుంది, తెలుగు ప్లస్ ఇంగ్లీష్ ఈ నోట్స్. అండ్ వీటితో పాటు మీకు టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ఓకే, అండ్ ఆల్ దిస్ ఇస్ జస్ట్ ఫర్ ₹2000. ఓకే, నా ఇప్పుడు ఇందులో మనం ఏ సబ్జెక్ట్స్ డీల్ చేయబోతున్నాం? ఇండియన్ పాలిటీ. సో ఐ గేవ్ యూ రఫ్ క్లాసెస్ హియర్, రఫ్ డ్యూరేషన్ 30 classes, not 30 days, 30 classes. Geography, India and World 25 classes. Indian History 30 classes. Indian Polity 15, Indian Economy 15 classes. Science and Technology 10 classes. Environment 7. అండ్ వీటితో పాటు ఇవి జనరల్ స్టడీస్, బేసిక్ జనరల్ స్టడీస్ టాపిక్స్ అనుకుందాం. వీటితో పాటు మీకు మెటీరియల్ వస్తుంది. ప్రతి క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఆ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ ఈ నోట్స్ అవైలబుల్గా ఉంటుంది. విత్ ఇన్ ఫ్యూ అవర్స్ మీకు దాన్ని పర్టికులర్ ఛానల్లో మీకు అప్లోడ్ చేసేస్తాను అండ్ యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ దేర్. ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ కింద మీకు అవైలబుల్గా ఉంటుంది. సో మీకు రిఫరెన్స్ కానీ మీరు క్లాస్ నోట్స్ తయారు చేసుకుంటే క్లాస్ నోట్స్ ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్, అండ్ దాంతోపాటు మీకు ఈ నోట్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ నోట్స్ ఏమి జనరలిస్టిక్గా తయారు చేసే నోట్స్ కాదు, బోత్ ఎన్సీఆర్టీస్ అండ్ ఏవైతే రిఫరెన్స్ బుక్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ అన్న వెంటనే మనకి లక్ష్మీకాంత్ గుర్తొస్తుంది, ఆర్ జియోగ్రఫీ అన్న ఇండియన్ జియోగ్రఫీ ఆర్ వరల్డ్ జియోగ్రఫీ అన్న వెంటనే మనకి కుల్లర్ గుర్తొస్తుంది. ఇండియన్ హిస్టరీకి అయితే మోడర్న్ హిస్టరీకి అయితే బిపిన్ చంద్ర లేదా స్పెక్ట్రమ్, ఇలా ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క స్టాండర్డ్ బుక్ ఉంది. ఇప్పుడు మీరు మొత్తం టైం అంతా దాని మీద డివోట్ చేసి చదవాల్సిన అవసరం లేదు, వన్స్ ఇఫ్ యూ ఫాలో దీస్ నోట్స్. సో అలాగా ఈ నోట్స్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ ఈ నోట్స్ ఉంటాయి సో ప్రతి కాన్సెప్ట్కి. అండ్ అలాగే క్లాస్ ఆ వీక్ మొత్తం ఎండ్ అయిన తర్వాత మనం ఆ వీక్కి సంబంధించి మొత్తం టాపిక్స్ ఏవైతే జరిగాయో వాటి మీద ఒక టాపిక్ వైజ్ టెస్ట్ కండక్ట్ చేసుకుంటాం. ఆ వీక్లీ టెస్ట్లు కండక్ట్ చేసుకుంటాం ఆన్ ఎవ్రీ సండే. అండ్ వీటితో పాటు గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటాయి. ఓవరాల్గా సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ సబ్జెక్ట్స్ మీద కొన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకుని గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. సో డ్యూరేషన్ గురించి మీకు క్లారిటీ ఇచ్చాను, మెటీరియల్ గురించి క్లారిటీ ఇచ్చాను, అండ్ టెస్ట్ సిరీస్ గురించి క్లారిటీ ఇచ్చాను. దిస్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ అవర్ సిరీస్. సెకండ్ పార్ట్లో మనకి కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాం. సో కరెంట్ అఫైర్స్ ఎప్పుడు ఉంటుంది? ఎవ్రీ సండే ఆఫ్టర్నూన్ 3 PM మనకి వీక్లీ క్లాసెస్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ వీక్ ఉంది, సో మనం నెక్స్ట్ వీక్లో అంటే నెక్స్ట్ సండే, ఈ సండే మనకి జనరల్గా ఫస్ట్ ఇండియన్ పాలిటీ క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో సండే స్టార్ట్ చేస్తున్నాను నేను. అండ్ నెక్స్ట్ సండే ఏదైతే ఉందో ఆ సండేన మనం కరెంట్ అఫైర్స్ కూడా స్టార్ట్ చేస్తాం. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ ఇది వీక్లీ క్లాస్, వీక్ ఒక్కసారే జరుగుతుంది. అండ్ ఈ క్లాస్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా ఇస్తాను మీకు. అండ్ దీనికి సంబంధించి కూడా టెస్ట్లు కండక్ట్ చేసుకుంటాం. అండ్ ఈ టెస్ట్లకి మళ్ళీ మనం ఒక డిస్కషన్ కూడా పెట్టుకుని ఆ టెస్ట్లో మనం ఏం స్కోర్ చేసాం, ఏంటి ఏ ఏరియాస్లో ఎర్రర్స్ ఎక్కువ జరిగాయి, వీటన్నిటి మీద కూడా క్లారిటీ తెచ్చుకుందాం. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. అండ్ ఈ కరెంట్ అఫైర్స్ అప్రోచ్ ఎలా ఉంటుంది మళ్ళీ మనకి? ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఇన్ జనరల్గా 2 types ఉంటుంది. వన్ ఈజ్ వెరీ వెరీ ఫ్యాక్చువల్. ఇప్పుడు స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ ఉందనుకోండి, సో అండ్ సో పర్సన్ సో కాంపిటీషన్లో అతను మెడల్ విన్ అయ్యాడు, అక్కడితో అయిపోయింది. అలా కాకుండా ఇప్పుడు పాలిటీ లాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి, లేదా ఎకానమీ లాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి. అందులో ఏ మేజర్ డెవలప్మెంట్ జరిగినా అది బోత్ కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ మీద దాని రిఫ్లెక్షన్ ఉండాలి. సో మనం కరెంట్ అఫైర్స్ ఎలా చదువుతాం? బోత్ పాయింట్ క్లియర్ అవుతుంది, ఆ పాయింట్తో పాటు ఆ కరెంట్ అఫైర్స్ టాపిక్ అండ్ స్టాటిక్ పోర్షన్ రెండు కూడా కవర్ అయిపోయేలాగా మనం కరెంట్ అఫైర్స్ని డిజైన్ చేసుకోబోతున్నాం. అండ్ వీటికి సంబంధించిన నోట్స్ ఉంటుంది. సో ఇలాగా మనం ఈ 120+ క్లాసెస్లో జనరల్ స్టడీస్ అండ్ ఎడిషనల్గా కరెంట్ అఫైర్స్ సెషన్స్ డీల్ చేస్తాం. సో దిస్ ఇస్ ద హోల్ ఓవర్వ్యూ. నేను ఇది మీకు ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇది యూజ్ అవుతుంది. అండ్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఎన్ యూపీఎస్సీ ఆస్పిరెంట్, ఒక బిగినర్గా యూపీఎస్సీ ఆస్పిరెంట్ అయ్యారనుకోండి, ఈవెన్ యూ కెన్ స్టార్ట్ విత్ దిస్. సో దిస్ ఇస్ ద బెస్ట్ కోర్స్, ఐ కెన్ గ్యారంటీ యూ ఆన్ దాట్. సో ఆన్లైన్ మాడ్యూల్ ఇది అండ్ డ్యూరేషన్ 5 months. అండ్ పర్టికులర్గా ఎవరైతే బిగినర్స్ ఉన్నారో సో వాళ్ళకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆస్పిరెంట్స్ మీకు ఒకవేళ ఒక 6 months or 7 months బ్రేక్లో ఉన్నారనుకోండి, సో మళ్ళీ ఇంకోసారి రీస్టార్ట్ చేయాలనుకుంటున్నాను, దిస్ ద బెస్ట్ కోర్స్. మీరు వేరే అసలు ఇప్పటి వరకు ఎటువంటి కోచింగ్ తీసుకోలేదు, యూ వాంట్ టు టేక్ ఏ ప్రాపర్ కోచింగ్, సో దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ యూ. వర్కింగ్ ప్రొఫెషనల్స్కి టైం ఎక్కువ ఉండదు. సో విత్ ఇన్ 1 hour ఆఫ్ టైంలో మొత్తం అంతా క్లియర్ చేసేయచ్చు.
సో 1 అవర్ కింద మనం ఎక్కువ టైం తీసుకోవట్లేదు. వితిన్ 1 అవర్లో మనం ఆ టాపిక్ మొత్తం కవర్ చేసేస్తాం. సో వర్కింగ్ ప్రొఫెషనల్స్కి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. అండ్ మీరు పార్ట్ టైం దీనికి ప్రిపేర్ అవుతున్నా అంటే సో వాళ్ళ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఆర్ ద పార్ట్ టైం ఆస్పిరెంట్స్, అలా కాకుండా ఫుల్ టైం ఆస్పిరెంట్స్. సో ఇది దీనికి ఒక 1 అవర్ టైం స్పెండ్ చేయండి, మీకు కాన్సెప్ట్ మీద కంప్లీట్ క్లారిటీ వస్తుంది. దెన్ యూ కెన్ ఫోకస్ ఆన్ యువర్ మెటీరియల్స్. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్. నెక్స్ట్, సో ఇది ఎందుకు ఇంత డిఫరెంట్, మిగిలిన కోర్సెస్లో దీనికి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటో సో ఆల్రెడీ మీకు ఈ బ్రౌచర్లో చూపించాను. బట్ లెట్ మీ షో యూ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్ హియర్. మీ అందరికీ ఫస్ట్ నుంచి ఉన్న డౌట్నే నేను ఇంకొకసారి మీకు క్లియర్ కట్గా క్లారిఫై చేస్తాను. సో యూట్యూబ్లో ఆల్రెడీ జస్ట్ ఒక 15 days బ్యాక్ ఒక కోర్స్ స్టార్ట్ చేశారు ఫర్ జనరల్ స్టడీస్. హౌ దట్ కోర్స్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ ఆన్లైన్ కోర్స్. సో దానికి దీనికి మధ్య డిఫరెన్స్ ఏంటి? సి, ఆ యూట్యూబ్లో మీకు కనిపిస్తున్న కోర్స్ ఇట్ ఈస్ నథింగ్ షార్ట్. ఆ కోర్సులో అన్నీ ఉన్నాయి, బట్ కొన్ని మేజర్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ ఏంటో ఇప్పుడు ఒకసారి మీకు క్లియర్ కట్గా చెప్తాను. వన్, కాన్సెప్చువల్ క్లాసెస్. ఎస్, యూట్యూబ్లో మీ కాన్సెప్చువల్ క్లాసెస్, ఆ క్లాసెస్ అన్నీ కూడా మనం ఏమి జస్ట్ ఓన్లీ ఫ్యాక్ట్ అండ్ ఫ్యాక్ట్ కింద డిస్కస్ చేసుకోలేదు, ప్రాపర్ కాన్సెప్ట్ తోటి ఉన్నాయి ఆ క్లాసెస్ అన్నీ. కానీ ఇప్పుడు ఈ ఆన్లైన్ క్లాసెస్లో మనం డీటెయిల్డ్ వేలో డిస్కస్ చేసుకుంటాం ఆ కాన్సెప్ట్ని, అండ్ దాని తర్వాత మనం సిలబస్ ఓరియంటెడ్గా వెళ్తాం. ఇప్పుడు ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఇన్ ద బిగినింగ్, ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ సిలబస్ ఉంటుంది. మనం ఆ సిలబస్ అన్నిటినీ, ఆ సిలబస్ అంతటినీ మనం ఇంటిగ్రేట్ చేసుకుంటాం అనమాట ఈ ఆన్లైన్ క్లాసెస్లో. నెక్స్ట్, నేను మీకు నోట్స్ ప్రొవైడ్ చేయలేదు ముందు యూట్యూబ్ వీడియోస్లో. ఇప్పుడు నేను మీకు నోట్స్ ప్రొవైడ్ చేస్తాను ఫర్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఆఫ్టర్ ఎవ్రీ క్లాస్. అక్కడ డౌట్ క్లియరింగ్ మీకున్న ఓన్లీ థింగ్, కింద కామెంట్ సెక్షన్లో ఏమైనా డౌట్ ఉంది అని అంటే కామెంట్ సెక్షన్లో పెట్టాలి, లేదా టెలిగ్రామ్ ఛానల్లో మీరు డౌట్ పోస్ట్ చేసేవారు. సో దట్స్ ఇట్. బట్ హియర్ నౌ యూ విల్ హ్యావ్ ఏ పర్సనల్ మెంటర్షిప్ ఫ్రమ్ మై సైడ్. సో నేనే మీకు ఇప్పుడు ప్రెజెంట్ పర్సనల్ మెంటర్ దీనికి. అండ్ టెస్ట్, సో ప్రీవియస్గా మనకి ఎటువంటి టెస్ట్లు లేవు, ఇప్పుడు టాపిక్ వైజ్ అండ్ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ కండక్ట్ చేసుకుంటాం. అండ్ వి డింట్ ఇంక్లూడెడ్ కరెంట్ అఫైర్స్ ఇన్ జనరల్ స్టడీస్, నాట్ ఇంక్లూడెడ్. కానీ ఇప్పుడు ఒక డెడికేటెడ్ మాడ్యూల్ తోటి మనం జనరల్ స్టడీస్ తోటి కరెంట్ అఫైర్స్ని ఇంటిగ్రేట్ చేసుకోబోతున్నాం. సో అందుకు ఇది కంప్లీట్లీ డిఫరెంట్. సో దిస్ ఇస్ నాట్ లైక్ ఎ రెగ్యులర్ వన్. మనకి యూట్యూబ్లో ఇంకా చాలా చాలా చోట్ల చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి మనకి, అండ్ దే ఆర్ కీపింగ్ అరౌండ్ 5,000 10,000 పెట్టి గ్రూప్ 1 గ్రూప్ 2కి ఇలా జనరల్ స్టడీస్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. బట్ ఐ డోంట్ వాంట్ ఆల్ దాట్. సో ఒక ఆస్పిరెంట్ని దృష్టిలో పెట్టుకుని నేను ఆ ప్రైజ్ని మినిమైజ్ చేశాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ ఆన్ ది క్వాలిటీ. మీకు క్లాస్లో ఎక్కడ కూడా క్వాలిటీ అనేది కాంప్రమైజ్ అవుతూ కనిపించదు. ఈవెన్ నేను యూట్యూబ్లో అయినా కానీ, ఈవెన్ దో ఇట్ ఈస్ ఫర్ ద ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఐ గేవ్ మై 100% టు డీల్ దట్. ఆ క్లాసెస్ అన్నిటినీ, ఆ పవర్ పాయింట్స్ కానీ అదంతా కూడా మీకు ఆ సేమ్ కైండ్ ఆఫ్ ప్రీమియం లెవెల్ ఇందులో కూడా. ఒక ఫ్రీ కోర్స్కే ఆ కైండ్ ఆఫ్ ప్రీమియం లెవెల్ వచ్చింది అని అంటే ఇప్పుడు ఒక పెయిడ్ కోర్స్కి ఇంకెంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుందో మీరే ఆలోచించండి. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ the YouTube course and the online course which is going to start. So this is the thing. Next, the biggest thing, ఇందులో ఎందుకంత స్ట్రక్చర్డ్ వేలో ఉంటుందని చెప్తున్నానంటే, మీకు ఎవ్రీ వీక్ ఒక వీక్లీ టైం టేబుల్ ఇస్తాను. సో హియర్ ఇస్ ద థింగ్, ఒక వీక్లీ టైం టేబుల్ ఉంటుంది ఇది. సో అక్టోబర్ మంత్, సో దిస్ ఇస్ ద టైం టేబుల్ ఫర్ ది ఫస్ట్ వీక్, అంటే మన కోర్స్లో ఫస్ట్ వీక్ ఇది 19/10/2025 నుంచి ఈ 26/10 వరకు ఈ మధ్య టైంలో మనకి ఏమేమి టాపిక్స్ ఒక సబ్జెక్ట్లో, ఒక స్పెసిఫిక్ సబ్జెక్ట్లో ఏ టాపిక్స్ ఏ రోజున డీల్ చేస్తాం, అలా మనం ముందుగానే ఒక టైం టేబుల్ పెట్టుకుంటాం అనమాట. అండ్ ఆ వీక్ మొత్తం మనం ఆ టైం టేబుల్ మీద ఫోకస్ చేస్తాం. సో ఫస్ట్ లుక్ ఎట్ ద థింగ్. ఇప్పుడు ఫస్ట్ వీక్లో ఈ 19/10/2025 అంటే ఈ సండే రోజు మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి డీల్ చేస్తున్నాం అనుకోండి. సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మీరు అనుకోవచ్చు ఆల్రెడీ ఇది యూట్యూబ్లో చెప్పేశారు కదా అని, బట్ ఆ ఫస్ట్ క్లాస్ నేను డెమో క్లాస్ కింద పెడతాను. సో జస్ట్ ఈవెన్ అవుట్ సైడర్స్ కూడా మొత్తం అందరికీ కూడా అది అవైలబుల్ చేస్తాం. యూ కెన్ సీ దట్ యూట్యూబ్లో ఆల్రెడీ మీరు మోస్ట్లీ వినే ఉంటారు కాబట్టి సో దానికి దీనికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో మీకే క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. ఓకే, సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యూట్యూబ్లో ఉంది, బట్ దట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ క్లాస్. అది ఇది మొత్తం కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటాయి క్లాసెస్ అనేవి. కాన్సెప్ట్ ఒకటే ఉండొచ్చు, బట్ ద వే ఆఫ్ ప్రెజెంటేషన్, but our way of approach, everything is going to be different. Okay, and along with the notes. Next, making of Indian Constitution on second day, తర్వాత salient features of Indian Constitution, preamble,
అండర్స్టాండింగ్ ఆర్టికల్స్, స్కెడ్యూల్స్ అండ్ పార్ట్స్. అండ్ ఇక్కడ మనం ఇలాంటి కొన్ని ఏరియాస్ ఉంటాయి చూసారు, కంప్లీట్ డ్రై ఏరియాస్. ఇప్పుడు ఆర్టికల్స్ గురించి మనం మొత్తం ఉన్న ఆర్టికల్స్ అని ఒక క్లాస్లో నేర్చుకోలేం. షెడ్యూల్స్ అని ఒక క్లాస్లో మనం నేర్చుకోలేం. పార్ట్స్ అని ఒక క్లాస్లో నేర్చుకోలేం. బట్ ఐ కెన్ మేక్ యూ టు రిమెంబర్ ఆల్ దీస్ పార్ట్స్ అండ్ స్కెడ్యూల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ నిమోనిక్స్. సో కొన్ని సింపుల్ ట్రిక్స్ని యూస్ చేసి ఏవైతే షెడ్యూల్స్ ఉన్నాయో, ఆ షెడ్యూల్స్తో పాటు పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని మీరు ఈజీగా గుర్తుపెట్టుకునేలాగా స్టోరీ ఫార్మాట్లో ఈ క్లాసెస్ లాంటివి డిజైన్ చేయబడతాయి అన్నమాట. అండ్ అలాగే నెక్స్ట్ 24th టైప్స్ ఆఫ్ మెజారిటీస్ అండ్ రివిజన్. ఆ వీక్లో మనం ఏమేమి క్లాసెస్ డీల్ చేసాం, సో ఇన్ని క్లాసెస్ డీల్ చేసాం కదా, 5 క్లాసెస్ కంప్లీట్ చేసాం. సో దానికి సంబంధించిన రివిజన్ అంతా కూడా మనకి లాస్ట్ డే ఫ్రైడేన కంప్లీట్ అయిపోతుంది. సో ఇన్ దిస్ వే మొత్తం ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేస్తున్నాం. ఎక్కడికి? ఫ్రైడేకి ఈ టాపిక్స్ అన్నీ కవర్ అయిపోతాయి. తర్వాత సాటర్డే ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఏ బ్రీత్ డే ఫర్ అస్. సో ఆ రోజు ఎటువంటి క్లాస్ ఉండదు. సో సాటర్డే కెన్ బి ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ది లిస్ట్. మనకు వీక్లో ఇప్పుడు ఓన్లీ 6 డేసే ఉంటాయి. ఓకే, సో సాటర్డే ఉండదు మనకి. నెక్స్ట్ మళ్ళీ సండే తోటి మొదలు పెడదాం. ఈ సండే ఇప్పుడంటే మనం పాలిటీ డిస్కస్ చేసుకుంటున్నాం, బట్ నెక్స్ట్ సండే నుంచి మనకి కరెంట్ అఫైర్స్ ఉంటుంది. సో ఏ టైంకి స్టార్ట్ అవుతుంది కరెంట్ అఫైర్స్ క్లాస్? సో కరెంట్ అఫైర్స్ క్లాస్ సండే 3 PM ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫస్ట్ వీక్లో మనం October 1 to 10 ఏదైతే కరెంట్ అఫైర్స్ జరిగాయో అదంతా కూడా మనం ఆ వీడియోలో ఆ పర్టికులర్ సెషన్స్లో కవర్ చేసేస్తాం. సో డన్. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఇప్పుడు ఎందుకు నేను మాడ్యూల్డ్ వేలో డిస్కస్ చేసుకుంటున్నామని చెప్తున్నానంటే, ఇప్పుడు స్పోర్ట్స్కి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అంతా 1 or 2 సెషన్స్లో మొత్తం కంప్లీట్ చేసేస్తాను ఫర్ ది ఎంటైర్ 2025. సో ఇదేవి నేను ఓన్లీ ఇప్పుడు అక్టోబర్లో స్టార్ట్ చేస్తున్నానని చెప్పి అక్టోబర్ నుంచే కరెంట్ అఫైర్స్ మొదలు పెట్టినవి. సో 2025 కరెంట్ అఫైర్స్ అంతా దీంట్లో మీకు ఇంక్లూడెడే. సో ఈ కోర్స్ ఎండ్ అయ్యే వరకు కరెంట్ అఫైర్స్ 2025 జనవరి నుంచి బిగినింగ్ అనుకోండి మీరు. సో 2025 జనవరి నుంచి స్టార్ట్ మీకు. సో 2025 జనవరి నుంచి ఈ కోర్స్ ఎండ్ అయ్యే 5 months పీరియడ్ అని చెప్పని అనుకున్నాం మనం. సో ఈ 5 months పీరియడ్లో మీకు వచ్చే కరెంట్ అఫైర్స్ అంతా కూడా ఈ కోర్స్లో ఇంక్లూడెడే. ఓకే, సో బట్ ఇక్కడ ఏంటంటే మనం ఈ వీక్లీ సెషన్స్లో ఫస్ట్ ఆ మంత్కి ప్రయారిటీ ఇచ్చేస్తాం. బట్ అట్ ద సేమ్ టైం మధ్యలో ఒక 1 or 2 సెషన్స్లో ఈ జనవరి నుంచి 2025 జనవరి నుంచి జరిగే మిగిలిన కరెంట్ అఫైర్స్ అంతా కూడా డీల్ చేస్తాం. అండ్ సేమ్ సండే ఇది 3 PM జరిగే ఆన్లైన్ క్లాస్. ఇది ఇక్కడ సండే రోజు మార్నింగ్ 10 AMకి మీకు ఇండియన్ పాలిటీకి సంబంధించి టెస్ట్ జరిగిపోతుందన్నమాట. ఏవైతే టాపిక్స్ మనం అప్పటి వరకు డీల్ చేసుకున్నామో ఈ టాపిక్స్ అన్నిటి మీద టెస్ట్ కంప్లీట్ అయిపోతుంది, Chapter 1 to Chapter 6. సో ఈ విధంగా ఈ 6 టాపిక్స్ మీద విత్ ఇన్ ద వీక్ మీకు టాపిక్ కంప్లీట్ అయిపోతుంది, నోట్స్ వచ్చేస్తుంది అండ్ టెస్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఇంక్లూడింగ్ రివిజన్. సో దట్స్ ఇట్, డన్ అండ్ డస్టెడ్. అలాగే ఒక వీక్లీ టాపిక్స్ అన్ని కంప్లీట్ చేసేస్తాం. సో దిస్ ఈజ్ ది అప్రోచ్ దట్ వీఆర్ గోయింగ్ టు ఫాలో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఫర్ ద నెక్స్ట్ 5 months. సో నెక్స్ట్ 5 months మనం ఫాలో అయ్యే అప్రోచ్ ఇదే. ఓకే, అండ్ ఈ విధంగా ఇంత ప్లాన్డ్ అండ్ సిస్టమాటిక్ వేలో మనం ఎగ్జిక్యూట్ చేస్తూ వెళ్తే, నాట్ జస్ట్ ఆన్ ది పేపర్, నాట్ జస్ట్ ఆన్ ద స్క్రీన్, ఇదే విధంగా మనం ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్ళామనుకోండి, విత్ ఇన్ దీస్ 5 months మనం ఈ జనరల్ స్టడీస్ అనే టాపిక్లో ఏస్ చేయొచ్చు అనమాట. సో వీ కెన్ బికమ్ టాపర్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ థింగ్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ. నా మీకు కింద సో ద పీపుల్, నేను ఇది మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి సో మీ కింద డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంటుంది. అండ్ ఆ గూగుల్ ఫామ్లో మీ డీటెయిల్స్ అన్నీ ఇస్తే ఐ విల్ అప్రోచ్ యూ. నేను మీకు వాట్సాప్లో టెక్స్ట్ చేస్తాను ఆర్ త్రూ ఈమెయిల్ ఐ విల్ కాంటాక్ట్ యూ. ఆర్ మీరే డైరెక్ట్గా మీకు టైం పడుతోంది, యూ నీడ్ టు జాయిన్ ఇమీడియట్లీ అని చెప్పి మీరు అనుకుంటే, సో యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ దిస్ నెంబర్ 7729918104 త్రూ వాట్సాప్. సో వాట్సాప్లో మీరు మెసేజ్ చేసి సో ఈ కోర్స్ గురించి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. అండ్ ఐ విల్ టెల్ యూ ద రిమైనింగ్ డీటెయిల్స్. సో పేమెంట్ రిలేటెడ్ క్వైరీస్కి కానీ ఆర్ అదర్ డీటెయిల్స్ మీకు ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అని అనుకుంటే యూ కెన్ డైరెక్ట్లీ అప్రోచ్ దిస్. ఓకే, సో దిస్ ఈస్ ది ఎంటైర్ థింగ్. యూ కెన్ డైరెక్ట్లీ పే నౌ ఆర్ మీరు డెమో సెషన్ చూసిన తర్వాత అప్పుడు పే చేసిన ఓకే, ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. సో యాజ్ ఐ టోల్డ్ యూ, ఇది ఫుల్ కోర్స్, నాట్ జస్ట్ ఫర్ ఒక పర్టికులర్ సబ్జెక్ట్, ఓన్లీ పాలిటీకి ఓన్లీ హిస్టరీకి ఇది సపరేట్ కోర్స్ అని కాదు. ఎంటైర్ కోర్స్ ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్, online and recorded, and for all competitive exams.